గుడ్ డే నమస్తే. గుడ్ డే నమస్తే సలాం అలైకుం. ఏంది వీడియో స్టార్ట్ చేయకముందుకే నవ్వుతున్నావు అంటే దీంతో నాకు చాలా నవ్వుందబ్బా. ఈ కాయలతోని మా ఇంట్లో ఈ చెట్టు ఉంటుంది, కానీ ఏందనంటే ఇది సంవత్సరానికి ఒకసారి పెరుగుతుంది. మంచిగా ఎర్రెర్రగా పెరుగుతాయి. మరి ఇవి ఎట్లుంటాయి అంటే కొంచెము మన ఉసిరికాయల టైప్లో ఉంటుంది షేపు, కానీ ఇట్లా కొంచెం స్ట్రాబెర్రీ లాగా కూడా ఉంటుంది కలరు అంతా. ఆకులు చూస్తే రేగిపండు చెట్టు ఆకులు ఉంటాయి కదా, ఆ టైప్లో ఆకులు ఉంటాయి. నేనైతే తెంపుకొని తింటాను అనమాట. ఇక నాకు ఏందనంటే ఇవి 10-12 తింటా, ఎక్కువ తినను. ఎందుకంటే ఇవి 10-12 కంటే ఎక్కువ తిన్నామనుకో కడుపులో కుటుకుట గుడగుడమంటుంది. ఇక మనకి నాపియో డైపరో అవసరం వస్తుంది అనమాట. ఇవి ఎక్కువ తిన్నామంటే ఇక నేనేం చేస్తానంటే, నాకు ఎవరన్నా నచ్చలేదు, ఎవరన్నా నా శత్రువులు వాళ్ళ మీద పగ తీసుకోవాలి అంటే, ఇక మీరు దోస్తులు కాబట్టి మీకు చెప్తున్నా, ఇక ఎవరికి చెప్పకండి, కడుపులో పెట్టుకోండి సీక్రెట్. నేనేం చేస్తానంటే వాళ్ళకు, ఇగో మా ఇంట్లో ఈ చెట్టు ఉంటుంది, మంచిగా ఉంటుంది, కమ్మ ఉంటాయి పండ్లు మాత్రము, మీరు ట్రై చేస్తారా అది ఇదంటే, మంచిగా ఉంటాయి, తింటాం మేము కూడా అంటే చెట్టు కాడ తీసుకొచ్చి ఇక వీటిని గడుగుడు ఏం లేదు, అట్లా తెంపుకొని నోట్లు వేసుకొని నమ్మలేసేయండి అని అంటే, ఇక వాళ్ళు ఏం చేస్తారంటే గ్రైండర్ లెక్క నోట్లు వేసుకొని మంచిగా నమ్ములుతారు. ఏం సపోర్ట్ చేయను, ఒక 25-30 తినేంత వరకు కూడా సపోర్ట్ చేయను. ఇక తిన్న 5-10 నిమిషాల కడుపులో వాళ్ళకు కుటకుట గుడుగుడు మని, అయ్యో ఏడా మీ దొడ్డికేడు ఉన్నది, దొడ్డికి పోవాలా అట్లా పగ తీసుకుంటా అనమాట నేను, ఎవరి మీదనన్నా పగ తీసుకోవాలంటే. ఇక మనము డైరెక్ట్గా కొట్టలేము, గుద్దలేము, ఎవరితోనూ పంచాయతీ చేయలేము. ఇక ఏమైనా చేసినామంటే మామలు వస్తారు, లోపల కూర్చోబెడతారు మనల్ని తీసుకుపోయేసేసి ఇక కృష్ణ జన్మస్థానంలో. అందుకని చేసి ఇట్లాంటి ఎవరి మీదన్నా పగ తీసుకోవాలనుకో నేను ఇగో ఇలాంటి పనులు చేస్తానన్నమాట. ఇక ఈ పనులు చూసిరా ఎంత మంచిగా ఉన్నాయి. మీరు ఎవరైనా బ్రిస్బన్లు ఉంటే మా ఇంటికి రండి, మీకు ఇస్తాం.